ఇది బెంగాలీ నేమ్. బెంగాలీ అంటే వర్డ్ లాస్ట్ లో ఒక ఓ యాడ్ చేస్తారండి. సార్ సో నాది శంఖ బ్రత. ఇన్ బెంగాలీ శంఖ బికమ్స్ శంఖో, ఓకే బ్రత బికమ్స్ బ్రోతో. రైట్. In Bengali, in English it is pronounced as Shankhabrata. In Bengali it is pronounced as Shankobroto. ఓకే It is a way of sweetening the word by just like Rasgulla is goal, round. So they make everything round by adding O. సార్ ఐ థింక్ మీరు పుట్టినప్పుడే మిమ్మల్ని గుర్తించుంటారు సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 45 minutes నేను వచ్చి ఇంతమంది ప్రజలు మీ దగ్గరికి వస్తే ఇంత కూడా చిరాకు లేదు, మీకు విసుగు లేదు, వాళ్ళు చెప్పే ప్రతిదీ ఎంత ఓపిక్గా విన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎంత ఓపిక్గా వింటున్నారంటే ఒక ఫోన్ చేసి వదిలేయచ్చులే అని అనుకోవట్లేదు. మీరు వాళ్ళ సొల్యూషన్ ఇచ్చి పంపిస్తున్నారు. దట్స్ రియలీ మీలాంటి వాళ్ళు ఉండడం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంతోషంగా ఉంది. సో అది ఇప్పుడు ఇంత బాగా వర్క్ చేస్తారని అప్పుడే మీరు వాళ్ళు గుర్తించి మీకు ఆ పేరు పెట్టుంటారు. మీనింగ్ నేను చెప్తాను సార్. శంఖ్ అంటే కాంచ్ షెల్. మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నంబర్ 1, పూజ ఏదైనా వార్షిపింగ్ మొదలు పెట్టేటప్పుడు కాంచ్ షెల్. ఎస్ సార్. ఇంకొకటి యుద్ధం అనుకోండి, అర్జునుడు ఆయన కాంచ్ షెల్ వచ్చేసి పాంచజన్య. ఎస్. సో వాళ్ళు అందరూ కాంచ్ షెల్ ద్వారా యుద్ధం మొదలు పెట్టారండి. ఆ రోజు కూడా అదే సంప్రదాయం. సో కాంచ్ షెల్ యుద్ధం మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది, పూజ మొదలు పెట్టేటప్పుడు యూజ్ అవుతుంది. సో నా నేమ్ మీనింగ్ వచ్చేసి ఏదైనా మంచి పని, యుద్ధం కానీ చెడు మీద యుద్ధం కదా, అదే పరిత్రాణాయ సాధునం వినాశాయ చతుష్కృతం. సో ఆ యుద్ధం మొదలు పెట్టాలంటే శంఖ్ మనకు అవసరం. అదే మాదిరిగా పూజ చేయాలంటే శంఖ్ మనకు అవసరం. ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఆ శంఖ్ అదే మోగించడం నా పని. ఎగ్జాక్ట్లీ సార్. నేమ్ మీనింగ్ అన్నమాట. దట్స్ వాట్ సార్. వాళ్ళు ముందే మీ గురించి తెలుసుకుని చిన్నప్పుడే మీ పేరు పెట్టేశారు, మీ పేరెంట్స్. కానీ మీరు బేసిక్ గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. అవునండి. కానీ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు సార్. సమస్యలు పరిష్కారం, అసలు ప్రజలతో మన న్యాచురల్ గా మనం మాట్లాడే మదర్ టంగ్ ఎలా అయితే మాట్లాడతామో అలాగే మీరు మాట్లాడుతున్నారు యాజ్ ఇట్ ఈజ్ గా. ఎలా నేర్చుకున్నారు సార్? ఫస్ట్ ఇక్కడికి వచ్చాను 1999, 1999 సంవత్సరం. అప్పుడు శ్రీకాకుళం. అక్కడ అప్పుడు 1999 సంవత్సరం అంటే మందసాలో నక్సలైట్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు నేను అప్పుడు పలాసలో ఉన్నాను. పలాసలో పనిచేస్తూ ఉండగా మందసాలో ఒక సినిమా హాల్, మూవీ హాల్ ఉండేది. అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్తో కలిసి తొలి ప్రేమ చూశాను. అదే నా జీవితంలో తొలి తెలుగు ఫిల్మ్. సో తెలుగు ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఫిల్మ్ చూసి నేను చాలా తెలుగు నేర్చుకున్నాను. పబ్లిక్తో మాట్లాడడం మొదలు పెట్టాను. పబ్లిక్ నవ్వుతూ ఉంటే కూడా పట్టించుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఫస్ట్ పోస్టింగ్ నేను జమ్మలమడుగు కడప జిల్లాలో పనిచేశాను ఏఎస్పీగా. ప్రెస్ మీట్ అయిపోయింది. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతే ఒకడు ఉండిపోయారండి. నేను జస్ట్ సరదాగా మాట్లాడుతూ ఉండగా అడిగాము, మీ అభిప్రాయం ఏమిటి? ఆయన అన్నారండి, సార్ యూ స్పీక్ లైక్ ఎ యూరోపియన్. I told, I never knew my English was so good. He said, no, we are talking about your Telugu. అయినా కూడా నేను పట్టించుకోలేదు. సరే ఈరోజు యూరోపియన్గా మాట్లాడుతున్నాను, రేపు కనీసం బెంగాలీగా, ఇండియన్గా తెలుగు మాట్లాడాలి. లేదు సార్, చాలా మంచి భాష మాట్లాడుతున్నారు మీరు. వాడుక భాష, మదర్ టంగ్ అన్నట్టుగా. యాక్సెంట్ ఆఫ్ కోర్స్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ కానీ మీరు అంత అచ్చమైన తెలుగు మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు తెలుగు నేర్చుకున్నానంటే సార్, మాట్లాడడం దానికంటే ముఖ్యం తెలుగు చదవటం. అవును, ఇందాక మీరు చదువుతున్నారు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీరు చదువుతున్నారు. తెలుగు చదవలేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నేను ఎవరో ఒకరికి చెప్పాలి, మీరు చదవండి. ఆయన నమ్మకమైన మనిషి ఉంటే వేరే విషయం, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తారండి. అంటే మనిషి ఉంటే మనిషి ముందర చదివితే ఏదైనా తప్పు చెప్తే ఇతను చెప్తారు, సార్ సరిగ్గా చదవడం లేదు. కానీ అనుకోండి, ఒక అప్లికేషన్ వచ్చింది, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, ఒక పిటిషన్ వచ్చింది, వ్యక్తి లేరండి ఇక్కడ, అప్పుడు చదవమని చెప్తాను, వాళ్ళు ఏదో ఒకటి చదువుతారు. ఆ వ్యక్తి మీదే కంప్లైంట్ వచ్చింది, ఆ వ్యక్తికి చెప్తాము మీరు చదవండి, నాకు తెలియదు తెలుగు, అప్పుడు ఫిక్స్ అయిపోతాం. అందుకే తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం చాలా ముఖ్యం, తెలుగు రాయటం చాలా ముఖ్యం. అయితే మీరు నేర్చుకున్నారా? చదవడం కాకుండా రాయడం కూడా నేర్చుకున్నాను, మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. నేను
సివిల్ సర్వెంట్స్కి తెలుగు ఎగ్జామ్ పెడతారండి ఏపీ పోలీస్ సర్వీస్ కమిషన్. అక్కడ ఎగ్జామినర్గా తెలుగు టెస్ట్ అక్కడ ఎగ్జామినర్గా పాల్గొన్నాము, నాట్ యాజ్ ఎగ్జామినీ, యాజ్ ఎగ్జామినర్గా పాల్గొన్నాము. తర్వాత అప్పుడు ఉన్న ఏపీపీఎస్సి సెక్రటరీ ఏమన్నారంటే, నువ్వు చాలా స్ట్రిక్ట్గా చెక్ చేసావు, చాలా తక్కువ మార్క్స్ ఇచ్చావు, ఎక్కువ మంది మందికి పాస్ మార్క్ ఇవ్వలేదు, అందుకే నెక్స్ట్ టైం నుండి నువ్వు వద్దు అని నెక్స్ట్ టైం నుండి నాకు అవకాశం ఇవ్వలేదండి. సో మీ స్ట్రిక్ట్నెస్ అక్కడ కూడా చూపించారు. ఇద్దరు పాస్ అయ్యారట. ఎన్ని భాషలు మాట్లాడతారండి? బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు కాకుండా సంస్కృత్ అంటే చాలా ఇష్టం. మరాఠీ, గుజరాతీ, అస్సామీస్, ఒడియా, ఈ 4 భాషలు కూడా చాలా వరకు నేర్చుకున్నాను. ఓ మై గాడ్. సో నాకు ఇండియన్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజ్లో ఒకటి ఫ్రెంచ్ కొంతవరకు నేర్చుకున్నాను. నాకు లాంగ్వేజ్ చదవడం నేర్చుకోవడం చాలా ఇష్టం. తమిళ్ కూడా స్టార్ట్ చేశాను కానీ టైం దొరకట్లేదు. ఉర్దూ కూడా స్టార్ట్ చేశాను. మీ పేరెంట్స్ గురించి ఒకసారి మాకు. మా 1.5 year బ్యాక్ చనిపోయారండి. ఫాదర్ నా దగ్గర ఉన్నారండి. ఆయన ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో ఎండి చేశారండి. తర్వాత జీవితం అంతా మెడికల్ కాలేజ్లో పనిచేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నారండి. నా వైఫ్ షీఈ్ అ ఫిల్మ్ మేకర్. తెలుగులోనే ఫిల్మ్ డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్. అవును, షీఈ్ అ బెంగాలీ. నేనైతే మేడం ని కలవకుండా ఎలా చెప్పండి. నేను చెప్తాను మా వైఫ్ కి. నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి జస్ట్ LLB కంప్లీట్ చేశారండి. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు షీఈస్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ చిన్న అమ్మాయి హైదరాబాద్లో ESIC మెడికల్ కాలేజ్ 4th year చదువుతుంది. అమ్మాయికి కూడా ప్రతి సబ్జెక్ట్లో ప్రతిసారి డిస్టింక్షన్ వస్తుంది. అసలు మీ క్వాలిఫికేషన్స్ అని నేను నోట్ చేసుకున్నాను సార్. ఇదేంటి సార్, MBBS జనరల్ మెడిసిన్ చేశారు, YSB నుంచి MBA చేశారు, LLB చేశారు. ఓ మై గాడ్, ఇన్ని అంటే ఇంట్రెస్ట్ కొద్దినా? ఇప్పుడు ఇంకొక డిగ్రీ చదివాము. ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది NLU భోపాల్ నుండి ఒక కోర్స్ పెట్టారు ఆన్ సైబర్ క్రైమ్ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ లాస్. ఆ డిగ్రీ కూడా త్వరలో వస్తుందని ఆశిస్తాను. మీరు చదివింది సరిపోలేదు మీకు? జీవితం అంతా చదవడం నాకు ఇష్టం. ఏదో ఒకటి డిగ్రీ చేస్తూ ఉండాలి అని నేను అనుకున్నాను.